रामष्टकालं जीवतां रात्रि वै सम्प्रेतास्ते बलं जिज्ञासां पुनर्स्वरां इत्युक्त्वासाय देवं देववायुमार्गेण गरुत्मानेन गमन्याचरणं गच्छति प्रजा रामष्टकालस्य तस्मान् वै बभूवा तौ रामो दाशरथि అందుకొరకు ఈ ఆధ్యాత్మరాగం ప్రకటన కాలంతో వరకే శివుడే జవబాట్లు ఇస్తుంది. వేదములు ఎవరు రాసిండ్రు? వేదములు ఎవరు రాసినంటే ఎవరు రాయలేదు. అది రాసిన విద్య కాదు. మరి ఈ ఆధ్యాత్మరామాన్ని ఎవరు రాసిండ్రు? ఇది కూడా ఎవరు రాయలేదు. వేదం ఎట్లనో ఆధ్యాత్మరామాయణం ఎట్లా, అది ఒకరి నోటి నుంచి ఒకరి నోటికి పోయి. అంటే రాముడు సీతాదేవి అడిగినందుకు ఈ యొక్క పాపాల కాలం వచ్చేటువంటి ఉన్నది కాబట్టి దాన్ని తరించే ఉపాయం రాముడు ఏ విధంగా చెప్పేదో అవన్నీ కూడా. అంటే దీన్ని రామగీత అనేటువంటి వాళ్ళు అవుతారు. ఈ రామగీత అనేటువంటి దాన్ని శంకరుడు పాడు చెప్పేటువంటి వాడు. రామగీతను భక్తిపూర్వకంగా పఠిస్తూ బ్రాహ్మణులకు భోజనం వాళ్ళ సమస్త పితృదేవతాలను మహావిష్ణువు పరంగా చేరేటువంటి వాడు అవుతాడు. ఏకాదశి నిత్యేంద్ర ద్వాదశి అగస్త వృక్షం కింద కూర్చుని రామగీతను పాలన చేయవారు డాక్టర్ రామచంద్రదేవుడు. ఈ విధంగా రామగీత యొక్క ప్రాశస్తం తెలిపేటువంటి వాడు. అప్పుడు పార్వతీదేవి అన్నది, ప్రభు మీ దయకు పాత్రైనాను కానీ నేను ధన్యురాలను కృతకృత్యురాలను. నీ అనుగ్రహంలో సడలింప వీళ్ళు కానీ నాకు సందేహం ఉన్నటువంటి ఉన్నది. ఆ యొక్క రామతత్వం ఎంత అమృత రసాయనమై ఎంత వెళ్ళినప్పటికీ కూడా మనసు తృప్తి కలగట్లేదు. అందుకని దానిని సంక్షిప్తుడు ఆ విషయం తండ్రి ఏం చేసిండు, వాడిని ఆడదాని వల్ల చెడిపోతాడు, వీడికి ఆడదాన్ని గాడిపుండదని చెప్పేసి బంధానం చేయి. అంటే తండ్రి ఏం చేస్తాడు, ఆ బ్రహ్మదేవుడు తండ్రి కూడా ఎవరి లోకంలో మనుషుల లోపల కలవాడు. వాడు ఊరవుతాడు ఎక్కడన్నా గుడిసెలు చేసుకుని చేస్తుంటే, అయితే వాడితోటి సంతానం కలగాలి, ఆ ఋషితో సంతానం కలగాలి. అంటే స్త్రీలు పట్టరు వాడికి సంతానం ఎట్లవుతుంది అని చెప్పేసి ఆ రాత్రిపూట మేకను వాడి దగ్గర వండ పెడతాం. అయితే ఆ మేకతోటి వీడు పుడతాడు కాబట్టి ఆ మేక కొమ్ములు ఉంటే ఆ కొమ్ము వీడికి వచ్చింది. అప్పుడు ఏం చేశారు అడిసింది. అప్పుడు అంతే మరి అప్పుడు అన్ని మంచిగా అయిపోయినాయి, గొప్ప రుచి ఉంటే. ఇప్పుడు ఏం చేస్తే అంత మీడియాకి అందుకే మీ నాన్న రాసిండి కథలన్నీ లీలలు, మా కథలన్నీ బెతలు. అందుకే ఇప్పుడు ఈ స్త్రీ అనేటువంటిది మధ్యాంతరం వచ్చింది. స్త్రీ అనేది లేకుండా ఇదివరకు స్త్రీ అనేది లేకుండే, కానీ సంతానం మాత్రం అవుతుంది. స్త్రీతోటే సంతానం అవుతున్నమాట అబద్ధము. స్త్రీ లేకుండా అబద్ధ సృష్టి సంతానం పుట్టించండి. అంటే బండ మీద కొడితే బండ నుంచి కుడుతుండే, తోడ మీద కొడుతుంటే తోడ మీద కుడుతుండే, వాటి నేలక నుంచి చూపిస్తుంటే ఎంతమంటే అంతమంది కుడుతుంది. వాక్ శుద్ధి వాక్ శక్తి తోటే అన్ని కూడా ప్రళయం కానీ కళ్యాణం కానీ జరుగుతుంది. అందుకొరకు ఇప్పుడు ఆ శక్తి పోయింది కాబట్టి కంపల్సరీ స్త్రీ అవసరం పడ్డది కాబట్టి స్త్రీ అప్పుడు జన్మంతుడు అయింది. అందుకొరకు ఈ ప్రకారంగా ఇప్పుడు ఈ రాజుకు దుష్టశుభ్రం పిలిపించిన తర్వాత అతనితోటి ముహూర్తం పెట్టించి మరి ఏం యాగం చేయాలి, అష్టమేధ యాగం ఉన్నది, ఇంకా వాజ్పేయి యాగం ఉన్నది. మరి ఇప్పుడు ఏ యాగం దీనికి అవసరం పడుతుంది అంటే దీనికి సంతానమే కావాలి కాబట్టి కొత్త సంతానం అంటే పుత్రకామేష్టి యజ్ఞం అనేటువంటి పేరు కట్టినటువంటి యజ్ఞం చేయిస్తే ఒక చెప్పి దశరథుడికి చేత 3 రోజులు వరుసగా పుత్రకామేష్టి యజ్ఞం చేయించిన తర్వాత అగ్నిదేవుడు ప్రత్యక్షమై పాయసపాత్రలు తీసుకొని వచ్చి ముగ్గురు. ఇప్పుడు ఇందులో 2 భార్యలు ఆ సమయానికి సుమిత్ర ఆ ప్రసాదం ఇచ్చి సమయంలో ఎక్కడికో బయటికి వెళ్ళే వరకు ఇద్దరు ఉన్నట్లో దశరథుడు ఏం చేసింది, 2 భార్యలకి కలశం ఇచ్చిన తర్వాత అవి తాగుంది. అప్పుడు సుమిత్ర సమయంకు
వస్తారు. వచ్చే వరకు అప్పుడు ఏం చేస్తారు వీళ్ళిద్దరు మళ్ళీ దానికి వచ్చేటువంటి వాళ్ళు. సీతారామాయణం ఏమున్నది, ముగ్గురికి పంచిన తర్వాత సుమిత్ర చేతిలో పాయస పాత్ర వాయుదేవుడు వచ్చి తీసుకుపోయి అక్కడ అంజనీ దేవి ఏదైతే తపస్సు చేస్తుందో ఈశ్వరాంశతో సంతానం కావాలని చెప్పేసి ఆమె 2 చేతులు పైకి మొక్కి తపస్సు చేసిన లోపల ఆ పాత్రలు ఆ చేతులు పడితే ఆమె తాగిన తర్వాత ఆమె అంటే ఈ పాయసం అంశం కాబట్టి ఎక్కువ ఉంటే వీడియోలో సగం కట్ అవుతుంది, షార్ట్లో కట్ అవుతుంది. ఇదైతే వీడియో మొత్తం ఫుల్ వస్తుంది అట్లా వాటి. అంటే ఇవి అంటే మనం అయిందా గంట కట్ చేయలేకపోతే అన్నప్పుడు కిరీటం రవిభాసం వందే రామం రత్నకిరీటం రవివాసం మాయాతీతం మాధవమాద్యం జగదాది మానాతీతం మోహ వినాశం మునివంద్యం యోగిధ్యేయం యోగ విధానం పరిపూర్ణం వందే రామం రంజితలోకం రమణీయం వందే రామం రంజితలోకం రమణీయం భావా భావా ప్రత్యయహీనం భవముఖ్యైర్యోగాసక్తైరచితపాదాంబుజయుగ్మం నిత్యం శుద్ధం బుద్ధమనంతం ప్రణవాక్యం వందే రామం వీరమశేషాసురధావం వందే రామం వీరమశేషాసురధావం తం మే నాథో నాతితకార్యాఖిలకారీ మానాతీతో మానవరూపో అఖిలధారీ భక్త్యాగమ్యో భావితరూపో భవాని యోగాభ్యాసైర్భావితాచారి యోగాభ్యాసైర్భావితచేతాచారి రామాద్యంతం లోకతీనాం పరమీశం లోకానాం లౌకికమార్గేతదిగమ్యం భక్తి శ్రద్ధా భావ సమేతైర్భజనీయం వందే రామం సుందరమిందీవరనీలం వందే రామం సుందరమిందీవరనీలం కో వా జ్ఞాతుం త్వామతిమానం గతమానం మాయాశక్తో మాధవశక్తో మునిమాన్యం వృందారణ్యే వందిత వృందారక వృందం వందే రామం భావం భవముఖవంద్యం సుఖకందం జ్ఞానాశాస్త్రైర్వేదకదంబై ప్రతిపాద్యం నిత్యానంద నిర్విషయ జ్ఞానమనాదిం మత్సేవార్థం మానుషభావం ప్రతిపన్నం వందే రామం మరకతవర్ణం మధురీశం వందే రామం మరకతవర్ణం మధురీశం శ్రద్ధాయుక్తో యః పఠతీమం సౌభాగ్యం రామం బ్రహ్మ జ్ఞాన విధానం భూమశ్చ రామం శ్యామం కామితకామప్రదమీశం ధ్యాత్వా ధ్యాతా పాదకజాలైర్వికతస్యాత్ కృత్వా స్తుతిం లోకకులో విభావసు స్వాంకే సమాదాయ విధేయ పుత్రికం విరాజమానం విదారుణజిత్తిం ప్రోవాచ సాక్షి జగతామృత్తమం ప్రపన్న సర్వార్థిహరం గృహానదేయ మాయా అతో దీంట్లో మనకు వచ్చిన వాళ్ళు ఎప్పుడు వస్తారు మనకేం తెలుసు వస్తుంది.